జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయం అహం భజే. భక్త మహాశయులందరికీ కూడా జయగురుదత్త. ముఖ్యంగా ఇంటికి నూతనంగా గృహ నిర్మాణం చేసేటటువంటి సమయంలో మనం వాస్తు పథకం అనేది ఏర్పాటు చేస్తూ ఉంటాము. అదేవిధంగా దాని కొలతలు కూడా వాస్తుశాస్త్ర ప్రకారం కొలతలు ఏర్పాటు చేస్తూ ఉంటాము. నిర్మాణ శైలిని ఒక వాస్తుశాస్త్రానుసారంగా చేస్తూ ఉంటాం. కొంతమంది ఇంజనీరింగ్ ప్లానింగ్ తీసుకుంటారు. దీంట్లో ఏది బెటర్ అంటే వాస్తుశాస్త్ర ప్రకారంగా ఫస్ట్ పథకం తీసుకోవాలి. పథకం తీసుకున్న తర్వాత ఇంజనీరింగ్ ప్లాన్ అనేది తీసుకోవాలి. అలా తీసుకుంటే ఏంటంటే మనకు ఎవరైతే గృహ యజమాని ఉంటారో వాళ్ళకు అది అన్వయం చెందడానికి ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనం ఏదైతే వాస్తు ప్రకారంగా కట్టినా ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం కట్టినా ఎన్నో కనీసం ఒక 5 to 10% చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి కొలతలలో. కొన్ని స్థలాలు అపరిశుభ్రంగా ఉంటాయి, అంటే స్థల దోషం. ఇంతకుముందు మన బాత్రూంలో వాడింది కానీ, లేదా చెత్త కుప్పలలో వాడింది కానీ, ఏదైనా మన మురికి కాలువల దగ్గర ఉన్న స్థలాలు కానీ, లేదా నివాస యోగ్యానికి వీలైన స్థలాలను మామూలుగా మీద మట్టి పోసేసి మనం ప్లాన్ చేసి ఇచ్చేస్తాం. చాలా మంది తెలియక ఆ ప్లేస్లో కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఇల్లు కట్టిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు బాగానే ఉంటుంది. తర్వాత ఆ స్థలంలో ఉన్నటువంటి నెగిటివ్ వలన, అక్కడ ఉన్నటువంటి దోషాల వలన ఆ కుటుంబ సభ్యులలో ఆరోగ్య సమస్యలు, మానసిక ఇబ్బందులు, వ్యవహార ఇబ్బందులు ప్రారంభమవుతూ ఉంటాయి. సో వాటి నుంచి రక్షణించుకోవడానికి, అంటే ఒక గృహస్థులు ఆ ఇంటిలో ఉండేటువంటి వ్యక్తులకు ఇబ్బంది ఉండకుండా స్థల దోషం నుంచి కానీ, వాస్తు నుంచి కానీ, ఆ చుట్టూ సమాజంలో ఉన్నటువంటి నెగిటివ్ దృష్టిలు రాకుండా ఉండడం కోసం కానీ, ఆ ఇంటిలో దైవశక్తి యొక్క వైబ్రేషన్ పెరగడం కోసం కానీ మనకు మహర్షులు చెప్పినటువంటి ఒక మార్గం ఉన్నది. అదే ఇంటికి యంత్ర స్థాపన చేసుకోవడం, పంచభూతాత్మక స్వరూపమైనటువంటి యంత్రాలను మనం ఇంటిలో స్థాపన చేయడం. ఇది ఎప్పుడు చేయాలి? ఇల్లు పూర్తిగా నిర్మాణం చేసి ఇంటిలో ఒకరికి ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఇందులో బండలు వేయడానికి ముందుగా మనం సెట్ చేసుకోవాలి. అంటే మొత్తానికి గృహప్రవేశానికి ముందు, అంటే పాల్గొనడం కాదు, ఇంటి లగ్నం, ఇంటి కళ్యాణం అంటారు. గృహప్రవేశానికి ముందుగా 5 రకాల యంత్రాలు కనుక స్థాపితం చేసుకుంటే అది ఇంటి యొక్క ఆయుష్ సుమారు ఒక 100 సంవత్సరాల వరకు దాని యొక్క యంత్రాల యొక్క వ్యాలిడిటీ అనేది పనిచేస్తుంది. గృహప్రవేశం తర్వాత కనుక మనం యంత్ర స్థాపన చేస్తే ప్రతి 3 నుంచి 5 సంవత్సరాల మధ్య యంత్రాలు చేంజ్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే దానికి ఉన్నటువంటి నియమం అన్నమాట, ఆ శాస్త్రానికి ఉన్నటువంటి ఆ నియమం. కాబట్టి ఎలాంటి మీరు వాస్తుశాస్త్ర ప్రకారం ఇల్లు కట్టినా, ఇంజనీరింగ్ ప్రకారం ఇల్లు కట్టుకున్నా కూడా యంత్రాలను ఇంటి లోపల మన గృహప్రవేశానికి ముందు స్థాపితం చేయడం అనేది ఆ ఇంటికి అన్ని విధాల ఆ కుటుంబ సభ్యులకు అందరికీ శుభ సూచకము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, మనం కట్టి అమ్మేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది చేయవలసిన అవసరం లేదు. ఎవరైతే ఇల్లు కట్టుకొని మేము ఇక్కడే ఉంటాము, ఎల్లకాలం మా ఇందులో సుఖశాంతి సంతోషం ఉండాలి, మా కుటుంబంతో చల్లగా ఉండాలని ఆలోచన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ యంత్ర స్థాపన చేసుకోవాలి. ఈ రూమ్ మనం నిర్మాణం చేసినాం. ఇది హాలు, పక్కకు కిచెన్ ఉంది, ఇటు సైడ్ బెడ్రూమ్ ఉంది. ఇంకా మన కింద మనం ఫ్లోరింగ్ చేసినాం, ఇంకా బండలు అనేది వేయలేదు. అంటే దీనికి మార్బుల్ కానీ, గ్రైండర్ కానీ మనం చేయలేదు. చేయకముందు యంత్ర స్థాపన చేయాలి. ఎందుకంటే మనం బండలు వేసిన తర్వాత చేస్తే మళ్ళీ కట్ చేయకూడదు. కాబట్టి చేయకముందు పెట్టడమే అన్ని విధాలు మంచిది. దీని ద్వారా ఏంటంటే వాస్తు దోషం ఉన్నా, స్థలంలో దోషం ఉన్నా, బయట నుంచి ఏదైనా వాతావరణ ప్రకారంగా ఇబ్బందులు ఉన్నా, లేదా నెగిటివ్ దోషాలు ఉన్నా కూడా ఈ యంత్రాల ద్వారా మనకు ఉన్నటువంటి సమస్య అనేది తగ్గిపోతుంది అన్నమాట. దానికోసం అనేది చేయడం వలన ఆ ఇంటికి, ఆ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వాళ్లకు ఆయుష్ అనేది పెరుగుతుంది. కుటుంబ సభ్యులకి అందరికీ కూడా శుభము అనేది జరుగుతుంది. మనం చేసేటువంటి పనులు అనుష్ఠానం చేసుకున్నా, ఏదైనా పూజ కార్యక్రమాలు చేసినా, లేకపోతే ఏదైనా పంటలు పండించుకున్నా, ఏదైనా వ్యాపారం చేసినా, ఆ ఇంటి నుంచి మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ దైవం అనుగ్రహంతో వీటి ద్వారా మనకు యశస్సు అనేది వస్తుంది అని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అవకాశం ఉన్నవారో ఈ యంత్ర స్థాపన చేసుకోవడానికి చాలా మంచిది. ముఖ్యంగా దీనికి యంత్ర స్థాపన చేసేది చాలా మందికి మనం చేపిస్తూ ఉన్నాం. యంత్రాలు పెట్టేటువంటి సమయంలో కొద్దిగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే మనం చెప్తాము, ఏ రకంగా చేయనటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం. ఒకసారి లోపలికి వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఉదాహరణకి ఇట్లా మామూలుగా ఈశాన్య మూల అంటారు, ఆ మూలని ఇది ఈశాన్య మూల అంటారు. ఈశాన్య మూలకు ఎటో 6 ఇంచులు, లోతు కూడా 6 ఇంచులు చిన్న గుంతలాగా దవ్వేసుకోవాలి. ఆ గుంతలాగా దవ్వేయాలి. మామూలుగా ఇప్పుడు ఇడిచిపెట్టచ్చు. ఇలా మనకు పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పాలు, గుమ్మడికాయ, అగరబస్తీలు, ఆర్తిక పూల పిల్లలు, దానికి సంబంధించి పూజ సామాగ్రి అంతా సిద్ధం చేసుకొని ముందుగా ఆ గుంతలు కలిసి జలాన్ని సంప్రోక్షణ చేసుకోవాలి. అంటే కలిసంలో ఉన్న జలాన్ని ముందు చల్లి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసేసి యంత్రాన్ని పెట్టేసారు. ఉదాహరణకు మనకి ఈశాన్యకు పెట్టేది దగ్గర ఈశాన్య ప్లేస్లో పెట్టేటటువంటి యంత్రము ఈ మచ్చ యంత్రం అనేది ఉంటుంది. ఈ చేప గుర్తు అనేది మనకు ఉత్తరం ఫేస్ ఉండాలి. అంటే ఇది తూర్పు అవుతుంది, మనకు ఇటు సైడ్ తూర్పు వైపు ఉంటుంది. ఇది చేప ఫేస్ ఎప్పుడు కూడా ఉత్తరం వైపు చూడాలి. చేప ముఖం అనేది ఇది ఈశాన్యకు పెట్టేది అనమాట. ఇది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి. తర్వాత ఇంకొకటి ఆగ్నేయంలో పెట్టేది. ఒకసారి ఆగ్నేయం తీసుకుంటాం. ఇది ఆగ్నేయంలో పెట్టేటటువంటిది. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. ఇది కిచెన్. ఈ కిచెన్ లో ఈ ఆగ్నేయం మూల ఉంటుంది అనమాట. ఈ ఆగ్నేయం మూలలో మనకు శీతల అని ఉంటుంది. ఈ శీతల అనేటువంటి పేరు మనకు ఏది తూర్పు ముఖం ఉండాలి. తూర్పు ముఖం ఇట్లా పెట్టేసేయాలి. దీన్ని కూడా ఫస్ట్ నీళ్ళు వేసి పసుపు కుంకుమ వేసి యంత్రంలో పెట్టి కొబ్బరికాయలు పట్టేసి పసుపు కుంకుమ అగరబస్తుగా ఆర్కిచ్చేసేయాలి. ఇది ఆగ్నేయం మూల పెట్టేది. ఇంకొకటి బెడ్రూమ్. ఇది మనకు బెడ్రూమ్ లో పెట్టేటటువంటిది
తాబేలు గుర్తున్నటువంటి యంత్రం పెడతాం. ఈ సెంటర్లో తాబేలు గుర్తుంటుంది. ఈ తాబేలు ముఖం అనేది పడమర వైపు ఉండాలి. ఈ బెడ్రూమ్ ఇది మీకు చూస్తే అర్థమవుతుంది. బెడ్రూమ్ లో ఈ మూలలో మనం పెట్టాం, నైరుతి మూలలో ఇక్కడ గుంతల వైపు పెట్టినప్పుడు ఈ తాబేలు ముఖం అనేది మాత్రం ఇది పడమర వైపు ఉండాలి. సేమ్ పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి ఈ ప్రాంతంలో దీనిపైన పెట్టేసుకోవాలి. దీనిపైన పెట్టేసి తర్వాత ఇది హాల్లో మనకి ఇది ఈ మూల వాయువ్య మూల అంటాం. ఈ మూలకు మనం వాస్తు అనేటువంటి యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని ఇక్కడ మనం ఈ మూల పెట్టేసుకోవాలి. సేమ్ ముందు మంచి నీళ్ళు గంగాజలం కలుపుకొని చల్లేసి పసుపు అక్షంతలు చేసి యంత్రం పెట్టాలి. యంత్రం అనేది ఈ వాయువ్య మూల ఉంటుంది. కొంతమందికి అటాచ్ బాత్రూమ్ ఉంటాయి. ఇక్కడ వరకు మన బాత్రూమ్ వస్తే బాత్రూమ్ ఎడ్జిలో పెట్టుకోవాలి. బాత్రూమ్ లో పెట్టకుండా బాత్రూమ్ అవతల వైపు పెట్టుకోవచ్చు. అంటే అదే మూలం పెట్టడం ఏం లేదు. ఆ మూలం ఉన్నటువంటి మనకు ఏది యంత్రం పెట్టడానికి అవసరం పక్కన పెట్టేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల ఫస్ట్ సేమ్ అన్నిటి కూడా సేమ్ ప్రాసెస్. తర్వాత 5వది మొత్తం ఇంటికి సెంటర్ పాయింట్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి చిన్న రూమ్ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో ఈ రూమ్ల పాటు ఈ ఇంటికి సెంటర్ అయింది అన్నమాట. పెద్ద హాల్ ఉన్న వాళ్ళకు అందరితో చూసుకొని సెంటర్ పాయింట్ ఒక 4-5 ఫీట్లు అటు 2-3 ఫీట్లు అటు ఉన్నా నో ప్రాబ్లం పెట్టేసుకొని ఇక్కడ రాజమాతాంగి జనాకర్షణ యంత్రం అది చాలా పవర్ఫుల్. ఇది ఎందుకంటే వ్యక్తి ఆ యజమానులు ఆ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు శక్తిని పెంచుతుంది, ఆరోగ్యాలను ఇస్తున్నారు. చాలా పవర్ఫుల్. వాళ్ళు చేసేటువంటి వృత్తిలో పనిలో వాళ్ళకు వర్చస్సుని ఇస్తారు, ఒక శక్తిని ఇస్తారు, దైవ శక్తిని ఆ ఇంటికి ఆవాహనం చేస్తారు. ఎలాంటి భూత పేద విచార గ్రహ దోషాలు ఉన్నా ఆ వ్యక్తులు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీసేయడానికి ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది శాస్త్రం చెప్తుంది. కాబట్టి పెద్దలు నిర్ణయించినటువంటి మార్గం కాబట్టి రుసులు చూపేటువంటి మార్గం కాబట్టి దీన్ని మనం వీలైనంత మంది అనుసరించే ప్రయత్నం చేయాలి. ఇది ఎక్కడ పెట్టాలి? ఇది సెంటర్ పాయింట్. ఇంటికి సెంటర్ లో చూసుకొని పెట్టుకోవాలి. సేమ్ ప్రాసెస్. పసుపు కుంకుమార్చన చేసి దుబ్బలి మందులు పెట్టి అందులో పెట్టి దానిపైన కూడా కొబ్బరికాయ నీళ్ళు పసుపు కుంకుమార్చన చేసి అక్కడ కూడా అందించేసారు. అన్ని కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. ఇది సెంటర్ లో పెట్టాలి. దీని ఫేస్ కూడా మనకు పడమర వైపే ఉండాలి. యంత్రం పైన రాసి ఉంటుంది రాజమాతాంగి జనాకర్షణ యంత్రం అనేది పైన రాసి ఉంటుంది. ఈ పేరు అనేది మనం పడమర వైపు ఉండాలి. పడమర వైపు పెట్టి సీమాలో పెట్టేసి మట్టి కట్టేసి అన్ని చేసిన తర్వాత అన్ని యంత్రాలు మనం సాధ్యం చేసుకున్న తర్వాత ఏదైతే మనం సింహదారం అనుకుంటామో తూర్పు కానీ ఉత్తరంగా సింహదారం పెట్టుకుంటామో ఆ దారం దగ్గర మనం గుమ్మడికాయ కొట్టి ఈ కులదైవాన్ని ఇష్టదైవాన్ని మనం సంస్మరణ చేసుకోవాలి. దాంతో ఏమవుతుంది? ఆ ఇంటికి షోడశ కళలు అంటే 16 రకాల దివ్య వర్షతో కూడిన కళలు ఆ ఇంటికి ఆవాహన చెందుతాయి. ఇది ఎప్పుడు గృహప్రవేశానికి ముందు చేయడం అన్ని విధాల శ్రేయస్కరము. గృహప్రవేశం తర్వాత చేస్తే ప్రతి 3 నుంచి 5 సంవత్సరాల మధ్య యంత్రం మళ్ళీ చేంజ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గమనించుకొని ఇంటిలో వాస్తు దోషాలున్నా కొంతమంది చిన్న చిన్న వాస్తు దోషాలు వీరిపోతున్నప్పుడు దానికి వేరే రకాల సెట్టింగ్ ఉంటుంది. దాన్ని కూడా ఇది మనం ప్రధానంగా చేయడం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి వచ్చే ఎఫెక్ట్ చాలా వరకు తగ్గుతుంది. చాలా మంది ఇల్లు కూడా కొట్టేసేయండి, ఇల్లు తీసేయండి, నాకు ఇది యోగ్యంగా లేదని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. దీంతో మనం కనీసం ఒక 50% వాస్తు నుంచి వచ్చేటువంటి సమస్యలు కూడా మనకు తగ్గుతాయి. కాబట్టి వాస్తు దోషాలను పెట్టుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇంటిలో ఉండడం వలన దాని నుంచి వచ్చేటువంటి దోషం పరిహరించబడి వాళ్ళు శుభ్రం జరుగుతుంది. ఈ ప్రయత్నం ఫస్ట్ చేసి చెట్టుగానప్పుడు ఇల్లు తీసేసేయండి. ఎందుకంటే ఒక ఇల్లు కట్టాలంటే ఎంత చిన్న ఇల్లు కట్టాలన్నా సుమారు ఒక 5 నుంచి 15-20 లక్షల వరకు మనకు ఖర్చు అవుతా ఉంది. అంత డబ్బులు వృధా చేసుకోవడం కంటే ఇది మహాత్ములు కలిసి పెద్ద శాస్త్రజ్ఞులు ఉన్నటువంటి మహాత్ములు కలుసుకొని ఈ సెట్టింగ్ అనేది ఇంట్లో చేసుకోవడం వల్ల కొద్దిగా వాస్తు ప్రకారంగా చేసే సమస్యలు కూడా మనకు తగ్గుతాయని పెద్దలు చూపెట్టినటువంటి ఒక సులభమైన మార్గం. అయితే ముఖ్య విషయం ఏంటంటే ఈ యంత్రాలు ఎక్కడి నుంచి తెలుసుకోవాలని చాలా మంది ఈ షాపులు కొనుక్కొచ్చి పెట్టుకుంటే మనకు పనిచేయదు. ఎందుకంటే దీనికి ఒక జపము తర్పణము కొన్ని ప్రాసెస్ అనేది ఉంటుంది. దీనికి హోమం జపం చేయాలి, హోమం చేయాలి, తర్పణ చేస్తేనే ఇంటి యజమాని యొక్క పేరు తీసుకొని దీనికి సంకల్పం చెప్పి దీనికి ఆ వ్యక్తికి అన్వయం చెందే విధంగా మనం దీనికి అనుష్ఠానం చేయవలసి ఉంటుంది. అది మన దగ్గర ఉన్న వేద పండితులు కానీ మహాత్ములు కానీ యోగులు కానీ సత్పురుషులు కానీ ఆ క్రియ తెలిసి ఉంటారు. కాబట్టి వాళ్ళ ద్వారా దీనికి తర్పణాదులు హోమాదులు చేపించుకున్న తర్వాత ఇంట్లో మనం ప్రతిష్ట చేయాలి. చాలా మంది ఏమనుకుంటారు షాప్ నుంచి చేసి పెడదాం అనుకుంటారు, అట్లా పెడితే పని చేయలేదు సరిగా దాని నుంచి రివర్స్ ఫలితాలు వస్తాయి. కాబట్టి తప్పనిసరి మహాత్ములను సలహాలు తీసుకుని వాళ్ళ యోచనలో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో దీనికి యజమాని ఎవరు, వాళ్ళ గోత్రం ఏంటిది, వాళ్ళ పేరేంటిది, ఆ ఇంటి యొక్క కొలతలు ఏంటిది అన్ని తీసుకొని దాని యొక్క ఆలోచన ప్రకారం దీనికి ఒక మంత్ర సంపూర్ణ చేసుకుని దీన్ని ఆవాహన చేసి అప్పుడు ప్రతిష్ట చేయాలి. ఒకరికి చేసింది ఇంకోరికి పనిచేయదు, ఒకరి పేరు మీద దీనికి తర్పణం చేసింది ఇంకో ఇంటికి పెడితే పనిచేయదు. కాబట్టి ఎవరికి అవసరమో వాళ్ళే చేసుకోవాలి. అది ఎవరు చెప్తారంటే మహాత్ములు అంటే యోగులు వేద పండితులు అట్లాంటి వాళ్ళకి దీనిపైన అవగాహన ఉంటుంది. కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళు సంప్రదించి జపదవ తర్పణ హోమాదులు చేసుకొని అది ప్రతిష్ట చేసుకొని ప్రతి ఇంటికి అది నిండుగా పనిచేస్తుంది. శుభం దత్తార్పణ అవధూత చింతన శ్రీ గురు